మహిళా శక్తి పథకంలోని ఆహార శుద్ధి పరిశ్రమలు తీసుకురాబోతుంది కాంగ్రెస్. 2500 పరిశ్రమలు స్టార్ట్ చేయబోతుంది. ఇంక్రిసాట్ సహాయకం అండ్ సెర్ప్ సాయంతో ఇది ముందుకెళ్ళిపోతుంది. స్వయ నియంత్రణ సాధించండి అంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్. సో ఈయన ఏమంటున్నారంటే, మన యొక్క భావాలను, పరిజ్ఞానాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఇంకొకరికి ఎలా చెప్పగలదు అని అంటున్నారు. అవి నోట్ల కట్టలే. సో జస్టిస్ వర్మ ఎవరైతే దొరికారో వాళ్ళ ఇంట్లో అన్ని నోటు కట్టలే అని చెప్తున్నారు. అండ్ బెట్టింగ్ పోతం జోలికి వెళ్ళొద్దు బ్రో, బెట్టింగ్ జోలికి వెళ్ళేసి 30 లక్షలు పోగొట్టుకొని ఎంతోమంది చనిపోయారంట. అండ్ 357 వెబ్సైట్లు బ్లాక్ చేశారు. ఇంకా 2400 ఖాతాలు కూడా జప్తు చేశారు. అయినా కానీ ఈ బెట్టింగ్ మాత్రం ఆగట్లేదు. సో ఎవరన్నా ఈ బెట్టింగ్ గురించి వాట్సాప్లోని మీరు సంప్రదించాల్సిన నెంబర్ ఇది, TGCSB అనే దానికి ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పొచ్చు. పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి హుజూర్ నగర్లోని సన్నబియ్యం స్టార్ట్ చేయబోతున్నా అంటున్నారు. ఇక్కడ అది రాశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీకి స్టార్ట్ చేస్తామని చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో దానికి సంబంధించిన జాన్పాడ్ దర్గాలో మాజీ మంత్రి కందూరు జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన కందూరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అది మరి ఇక్కడ మనకి ఉగాది నుంచి తెలంగాణలోని సన్నబియ్యం రాబోతున్నాయి. చూద్దాం అది కూడా ఎంత సక్సెస్ అవుతుందో. వావ్, ఎంత పెద్ద ఉడతో చిత్రంలో పొడవాటి తోకతో కనిపిస్తున్న ఈ పెద్ద ఉడత మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గుంజేడు అటవీ ప్రాంతంలో కనిపించింది అనమాట. ఏమంటే మనవాడు క్లిక్ చేశాడు రిజర్వ్ ఫారెస్ట్, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని. సో క్లిక్ చేశాడు. ఎలాంటి అరుదైన జంతువులు కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు, వాటిని కాపాడుకోవాలి. ఇంకా వరంగల్ మీటింగ్ లోని మాత్రం కేసీఆర్ గుర్తుకొస్తున్నారు అంటున్నారు కేటీఆర్ గారు. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో మొదటి పంట కాలంలోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేశామంటూ మంత్రి తుమ్మల అంటున్నారు. మనసుపెట్టే మార్గాలలో ఇవి ఏకాగ్రతకు 7 సూత్రాలు అంటూ. సో ఈ సపరేట్ చేస్తాను చూడండి మనకి, అంటే అందరూ విన్నారు కాబట్టి చెప్తున్నా. భద్రాచలంలో బ్రహ్మచోళకి రానంటూ సీఎంకి లేక, అగకాన్ నెట్వర్క్ నూతన చైర్పర్సన్ కు సీఎం అభినందనలు, అర్చకుల వేతనాల పెంపునకు కృషి చేస్తాం కొండ సురేఖ. దళిత మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకురావాలి మంత్రి సీతక్క. ఇంకా ఇక్కడ చూస్తే సైకిల్ యాత్ర, కలెక్టర్ దంపతుల ఆరోగ్య బాట. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయన సతీమణి శ్రీజతో కలిసి 20 కిలోమీటర్ వరకు సైకిల్ దుక్కుంటూ వెళ్ళారంట. సో ఆరోగ్యం గురించి కొంచెం కేర్ తీసుకుంటూ వాళ్ళు అట్లా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో బాలీవుడ్ నటుడిపై దాడి. హైదరాబాద్లో బాలీవుడ్ నటుడిపై దాడి చేశారు. అండ్ అన్ని జిల్లాల్లోనూ శాండ్ బజార్లు ఇసుక పాలసీ అండ్ ఏడాదికి 1200 కోట్లు వస్తాయని చెప్తున్నారు. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరు గర్జనకు సుపీరియర్జీకి రమ్మని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు జోజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆంక్షలు కాదు ఆచరణ ముఖ్యం. 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మాణమే లక్ష్యం అంటూ ఉంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెర్ప్లో మెపా విలీనం చేసింది. సెర్ప్ మెపా 2 కూడా పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన సంస్థలు. ఒకటి వచ్చేసి మెప్మా అంటే మున్సిపాలిటీలలో వర్క్ చేసి గ్రామీణాల్లో పనిచేస్తుంది. ఈ రెండింటిని కూడా ఒక్కసారి తీసుకొచ్చి ఇది మహిళా శక్తి మిషన్, ఇంధన మహిళా శక్తి మిషన్ కింద రాష్ట్రంలోని పట్టణంలోని పనిచేసే మహిళల స్వయం సహాయకాలకు ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని ఒక ఇది వ్యాపారవేత్తలుగా తీసుకురావాలనేది ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇక ఈనాడు ఎడిటోరియల్లోని డ్రగ్స్ గుప్టెడ్లో బడి పిల్లలు అండ్ విద్యాబోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యమంటుండ్రు. అమ్మ భాషలో విద్యాబోధన విద్యార్థి సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది. అంటే మదర్ టంగ్ అనేది అంత ప్రయారిటీ ఇస్తున్నారు. కంపల్సరీ ఫస్ట్ ఈ మదర్ టంగ్ నేర్చుకోవాల్సిందే. మొహం చెల్లని ప్రజాస్వామ్యం. ఇక్కడ కాంగ్రెస్ రైల్వే ప్లాట్ఫారం అనేది పివి నరసింహం ఎప్పుడు చమత్కరించింది. ఇక్కడ ఒకే పార్టీ వాళ్ళం నన్ను నమ్మకపోతే ఎలా అంటూ ఒకరు అనుకుంటున్నారు. అది మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ చూస్తే అటు పస్తులు ఇటు వృధా. ఇది ఇంపార్టెంట్ మనకి టాపిక్. ఇక్కడ ప్రపంచంలోని అసలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు. సో కోట్ల మంది అన్నం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఒకవైపు పస్తులు ఉంటే కొన్ని దేశాలలో హోటల్ నుంచి, ఇళ్లలో నుంచి, చిల్లర దుకాణాల నుంచి చాలా చోట్ల కూడా ఆహారం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో దాన్ని కొంచెమైనా సేవ్ చేసి ఒక 19% మందికైనా మనం అంటే ఎంతో వేస్ట్ పోయేదాన్ని కూడా మనం మళ్ళీ వేరే వాళ్ళకి ఆకలి తీర్చొచ్చు. కానీ అలాంటిది ఎవరు ఎలాంటి కేర్ తీసుకోరు. సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం యుఎన్ఈపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం ఇళ్లలో నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 79 కేజీల వేస్ట్ ఫుడ్ అయిపోతుంది. మొత్తం వృధా కోట్లను 6.31 అంటే 63.1 కోట్ల టన్నుల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం మనం. హోటల్ రెస్టారెంట్ల వంటి వాటిలోని 36 కేజీలు అంటే సగటున ఒక హోటల్ నుంచి 36 కేజీలు వస్తే మొత్తం ఎన్ని టన్నులు అంటే 29 టన్నుల కేజీల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం. చిల్లర వర్తకం అంటే చిన్న ఫుడ్ పాయింట్స్ ఉంటాయిగా, మన స్ట్రీట్ ఫుడ్స్ కానీ మన పానీపూరి బండ్లు అట్లా చిన్నవి. దీంట్లోంచి 17 కేజీలు ప్రపంచ వార్షిక సగటు 17 కేజీలు చొప్పున 13.1 టన్నుల వేస్ట్ అవుతుంది. మొత్తం 132 కేజీలు సగటు తలసరి వృధా అవుతుంది. సో తలసరి అంటే ఒక పర్సన్కి సంబంధించిన విషయం. అండ్ మొత్తం 105.2 టన్నుల ఫుడ్ని మనం వరల్డ్ వైడ్గా వేస్ట్ చేస్తున్నాం. దీన్ని మనం ఇంకొక
దగ్గరికి తీసుకెళ్ళగలిగితే ఈ వేస్ట్ని కొంచెం తగ్గించి అక్కడికే మనం వాళ్ళకి ఫుడ్ సప్లై చేయొచ్చు. కానీ అలాంటి బాధ్యత అనేది ఎవరు తీసుకోరు, అంత టైం కూడా ఎవరికి ఉండదు. కాబట్టి మీరు మీకు చేతనైన వాటికి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకోండి.